తెలంగాణలో నిన్న ఒక్కరోజే 282 కోట్ల రూపాయలకు పైగా మద్యం విక్రయాలు. డిసెంబర్ నెలలో 3,805 కోట్ల విలువైన లిక్కర్ అమ్మకాలు. న్యూ ఇయర్ సందర్భంగా తలకోన ఆలయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పూజల్లో పాల్గొన్న మిథున్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. కాకినాడలో కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలు. జీడీపీల కార్మికుల కోసం పోరాడుతున్న నేతలపై కక్ష సాధింపు. కార్మిక నేత రొంగలి ఈశ్వరరావును అరెస్ట్ చేసిన పోలీసులు. విశాఖ సెంట్రల్ జైల్లో ఖైదీలకు సకల సౌకర్యాలు. జైల్లో మొన్న గంజాయి, నేడు సెల్ ఫోన్లు కలకలం. నిందితుడు హేమంత్ వద్ద 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న అధికారులు. శ్రీకాకుళం జిల్లా ఎం సింగపురంలో మద్యం మత్తులో యువకుడి హల్చల్. మద్యం మత్తులో విద్యుత్ తీగలపై పడుకున్న యువకుడు ట్రాన్స్ఫార్మర్ స్విచ్ ఆఫ్ చేయడంతో తప్పిన ప్రమాదం. 2025కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పిన ప్రపంచ దేశాలు. అంబరాన్నంటిన సంబరాలు, యువత కేరింతలతో సందడి. తెలుగు రాష్ట్రాలు అట్టహాసంగా న్యూ ఇయర్ వేడుకలు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలో గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ప్రజలు. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విశ్వవేదికపై విజయ గీతికగా తెలంగాణ ప్రస్థానం ఉండాలన్న సీఎం. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్ష. తెలుగు రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025లో ప్రతి ఇంటా సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్ష. ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ సమావేశం. సచివాలయంలో భేటీ, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాపై చర్చ. యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపైన చర్చించే ఛాన్స్. ఢిల్లీలో ప్రారంభమైన కేంద్ర కేబినెట్ భేటీ. నూతన సంవత్సరంలో ప్రధాని మోదీ అధ్యక్షతన తొలి సమావేశం. సంక్రాంతికి తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు. ఈ నెల 9 నుంచి 15 వరకు స్పెషల్ బస్సులు. 6,432 ప్రత్యేక బస్సులు నడపనున్న టీజీఎస్ ఆర్టీసీ. అప్పులతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం. తాజాగా మరో 5,000 కోట్లు అప్పు చేసిన కూటమి సర్కార్. ఆర్బీఐ సెక్యూరిటీ వేలం ద్వారా అప్పు సమీకరించిన ప్రభుత్వం. నూతన సంవత్సర వేళ కిటకిటలాడుతున్న విశాఖలోని ఆలయాలు. సంపత్ వినాయక ఆలయం, శ్రీ కనకమహాలక్ష్మి దేవాలయాల్లో భక్తుల రద్దీ. న్యూ ఇయర్ సందర్భంగా ఖమ్మం జిల్లాలోని ఆలయాల్లో భక్తుల రద్దీ. భద్రాద్రి రామయ్య దర్శనానికి 3 గంటల సమయం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. పెద్ద ఎత్తున తరలివచ్చి కోడె మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. నూతన సంవత్సరం సందర్భంగా కాణిపాకంలో భక్తుల రద్దీ. స్వయంభు వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుంటున్న భక్తులు. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ ఆలయాల్లో భక్తుల సందడి. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ను కమ్మేసిన పొగమంచు. మంచు, చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు. ఏఐసీసీలో ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ హైకమాండ్ అడుగులు. రాష్ట్రాల ఇన్ఛార్జీలను మార్చే యోచనలో కాంగ్రెస్. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని సిడబ్ల్యూసీలో నిర్ణయం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు. అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ మా వైపే ఉన్నారన్న జెలెన్స్కీ. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. 140 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 50 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ.